హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు ఆపలేం, ఆధారాలు లేకుండా అక్రమంగా కూలుస్తున్నారంటూ స్టే ఇవ్వాలి అంటే ఎట్లా? కేఏ పాల్ పిటిషన్పై హైకోర్టు కౌంటర్ వేయాలని హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందట. సో కేఏ పాల్ గారు ఒక పిటిషన్ వేసారు, హైడ్రాని తక్షణమే ఆపాలి, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని. వీళ్ళ ఉద్దేశం వేరే ఉన్నది, వీళ్ళ ఉద్దేశం అక్రమ కూల్చివేతల కోసం కాదు, ఇది ప్రజల ఇండ్లను కూల్చేస్తున్నారని ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ మీద విచారణ జరిగింది. విచారణలో కోర్టు ఏం చెప్పిందంటే హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేమని హైకోర్టు చెప్పింది. హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపడుతున్నదని, వాటిని వెంటనే ఆపాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపైన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేఏ పాల్ వ్యక్తిగతంగా వాదన వినిపించారు. సో ఆయనే పాపం ఆయనే అన్ని కేసుల్లో, గతంలో కామారెడ్డి రైతుల కేసులో కానీ ఇంకా వేరే కేసుల్లో కూడా ఆయనే తన వాదన వినిపిస్తూ ఉంటారు. చెరువుల రక్షణ చర్యలు అభినందనీయం, కానీ ఆ చర్యలు చట్ట ప్రకారం ఉండాలి. పేదల ఇండ్లను కూల్చేస్తున్న హైడ్రా పెద్దల ఇండ్లను కూల్చట్లేదు. సీఎం సోదరుడి ఇంటికి నోటీస్ ఇచ్చి 30 రోజులైనా ఇప్పటి వరకు కూల్చివేతలు చేపట్టలేదు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న హైడ్రా కూల్చివేతలపైన స్టే విధించాలి. సర్వే చేసి ఆక్రమణలను గుర్తించాకే నోటీసులు ఇవ్వాలి. ఇండ్లను ఖాళీ చేయడానికి 4 రోజుల టైం ఇవ్వాలి. ఇండ్లు కోల్పోయిన పేదలకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలి అని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు అక్రమంగా ఎవరి ఇండ్లను కూల్చారో, ఎవరి ఇండ్లను కూలుస్తున్నారో ఏమైనా వివరాలు ఉన్నాయా, ఆధారాలు లేకుండా అక్రమంగా కూలుస్తున్నారంటూ స్టే ఇవ్వమంటే ఎట్లా, వివరాలేమీ లేకుండా గాలి మాటలతో స్టే ఆర్డర్ అడిగితే ఇవ్వలేమని చెప్పింది. ప్రభుత్వ వాదన విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సో పాపం ఆయన ప్రజలకి జరుగుతున్న కొన్ని చోట్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన గలమెత్తిండు. ఎవరు ఈ పని చేయలేదు, బేసిక్గా ఆయనకు కూడా హైడ్రా అనేదో క్లోజ్ చేయాలని ఇంకోటి అని కాదు, పెద్ద కన్స్ట్రక్షన్స్ని ఎందుకు ముట్టుకోవట్లేదు అనేది ఆయన ఆలోచనతో ఆయన కోర్టుకు వెళ్ళిండు. ఇది వాస్తవమే కదా, పెద్ద వాళ్ళని అయితే గాలికి వదిలేస్తున్నారు కదా, అంటే నాగార్జున కూలవంగానే అయిపోదు కదా. పెద్ద టవర్స్ని లేకపోతే ఫామ్ హౌస్లని ఫస్ట్ కూల్చిన తర్వాత మిగతా ఇండ్ల వైపు వెళ్ళాలా, ఆ పని చేయకుండా ముందు వీటిని కూలుస్తున్నారు. సో దీన్ని ఆయన క్వశ్చన్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళిండు. కోర్టు మాత్రం మీరు ఆధారాలు లేకుంటే ఎట్లా అని కోర్టు క్వశ్చన్ చేసినట్టున్నది. ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, సార్లు ఏడున్నారు.